హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుంటూరు హోటల్ స్టైల్లో ఆనియన్ టొమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న శనగపప్పు, మినప్పప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ శనగపప్పు, మినప్పప్పు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని 2 పెద్ద టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు, ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇందులో మనము టమాటాలు వేసుకుంటున్నాం కాబట్టి చింతపండు కొంచెం అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని వాటర్ ఏం వేయకుండా ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలు అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. మీకు చట్నీ కన్సిస్టెన్సీని బట్టి సరిపడిన నీళ్ళు పోసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న చట్నీలోకి పోపును అయితే ప్రిపేర్ చేసుకుందాము. పోపుని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆలు, జీలకర్ర, శనగపప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు దినుసుల్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ ఇలా రెడీ చేసుకున్న పోపుని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న చట్నీలో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు అనేది చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న చట్నీని వేడి వేడి టిఫిన్స్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.